అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 25. لقد نصركم الله في مواطن كثيرة ويوم حنين إذ أعجبتكم كثرتكم فلم تغن عنكم شيئا وضاقت عليكم الأرض بما رحبت ثم وليتم مدبرين. ఆయత్ నంబర్ 25. లోగడ చాలా సందర్భాలలో అల్లాహ్ మీకు సహాయం చేసి ఉన్నాడు. హునైన్ యుద్ధం జరిగిన రోజున కూడా మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్యపై గర్వపడ్డారు. కానీ ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకైపోయింది. అప్పుడు మీరు వెన్ను చూపి మరలిపోయారు. ఆయత్ నంబర్ 26. أنزل الله سكينته على رسوله وعلى المؤمنين وأنزل جنودا لم تروها وعذب الذين كفروا وذلك جزاء الكافرين. ఆయత్ నంబర్ 26. ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై విశ్వాసులపై తన తరపు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించే వారికి లభించవలసిన ప్రతిఫలం ఇదే. ఆయత్ నంబర్ 27. ثم يتوب الله من بعد ذلك على من يشاء والله غفور رحيم. ఆయత్ నంబర్ 27. ఆ తరువాత కూడా అల్లాహ్ తాను కోరిన వారిని మన్నించి వారిపై దయ చూపుతాడు. అల్లాహ్ క్షమాగుణం కలవాడు, దయామయుడు. 36. మక్కా తాయిఫ్ నగరాల మధ్య ఉన్న పర్వత లోయ హునైన్. ఇక్కడ హవాజిన్, సఖీఫ్ తెగలవారుండేవారు. ఈ 2 తెగలవారు కూడా విలువిద్యలో ఆరితేరినవారు. ముస్లింలను ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో వారు చాలా కాలంగా సమర సన్నాహాలు సాగిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 12,000 మంది సైనికులతో హునైన్ లోయకు చేరుకున్నారు. మక్కా విజయం తర్వాత 18-19 రోజులకు సవ్వాల్ మాసంలో జరిగిన సంఘటన ఇది. హవాజిన్, సఖీఫ్ తెగలు సర్వ విధాల సమరానికి సిద్ధమై అయ్యారు. వివిధ చోట్ల వెలుకాండను మోహరించారు. అదే సమయంలో మరోవైపు ముస్లింలలో ఒకంత గర్వం తొణిగిసలాడసాగింది. ఎందుకంటే ఇప్పుడు వారి వద్ద సైనికుల కొరత లేదు. వారు దైవ సహాయంపై ఆధారపడడం కన్నా ఎక్కువగా తమ సంఖ్యాబలంపై ఆధారపడ్డారు. ఈరోజు తమను ఓడించే మొనగాడు ఎవడూ లేడన్న తలంపు వారిలో కలిగింది. ఈ ధోరణి అల్లాహకు నచ్చలేదు. ఒక్కసారిగా హవాజిన్ విలుకాండ్రు ముస్లిం సేనలపై బాణవర్షం కురిపించేసరికి ముస్లిం యోధులు ఉక్కిరివిక్కిరి అయ్యారు. వారి సైనిక పంక్తులలో కలవరం మొదలైంది. వారు వెన్ను చూపి పలాయనం చిత్తగించసాగారు. కథన రంగంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహా మరో 100 మంది సైనికులు మాత్రమే నిలిచారు. పారిపోతున్న ముస్లింలను ఉద్దేశించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ దైవదాసులారా, నా దగ్గరకు రండి, నేను దైవ ప్రవక్తను అని పిలవసాగారు. కానీ లాభం లేకపోయింది. నేను దైవ ప్రవక్తను, నేను చెప్పేది అబద్ధం కాదు, నేను అబ్దుల్ ముతల్లిబ్ పుత్రుడను అని నినాదించసాగారు. ఆ కలకంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు వారికి వినిపడలేదు. హెచ్చు స్వరం గల హజరత్ అబ్బాస్ రజలతాను ఉద్దేశించి ముస్లింలను సమీకరించమని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞాపించారు. హజరత్ అబ్బాస్ రజలతాను ఎలుగెత్తి ప్రకటించడంతో ముస్లింలు తేరుకున్నారు. తమ పెరుగుతనంపై సిగ్గుపడ్డారు. యుద్ధ మైదానంలోకి తిరిగి వచ్చి వీరోచితంగా పోరాడారు. మరోవైపు నుంచి వారికి దైవ సహాయం అందింది. దేవుడు వారి మనసులను కుదురపరిచాడు, గుండె ధైర్యాన్ని కలిగించాడు. తత్ఫలితంగా శత్రువుల పట్ల వారి గుండెల్లో పుట్టిన దడ కాస్త తగ్గిపోయింది. ఇంకోవైపు నుంచి దైవదూతలు దిగివచ్చి శత్రువుల వెన్ను విరిచారు. ఎట్టకేలకు ముస్లింలకు విజయం వరించింది.
ఈ యుద్ధంలో 6,000 మంది అవిశ్వాసులను ముస్లింలు ఖైదీలుగా పట్టుకున్నారు. ఆ తరువాత వారంతా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశంపై వదిలివేయబడ్డారు. పెద్ద ఎత్తున యుద్ధ ప్రాప్తి లభించింది. యుద్ధానంతరం ఆ తెగల నాయకులు ఎంతో మంది ఇస్లాం స్వీకరించారు. ఈ వృత్తాంతాన్నే అల్లాహ్ ఈ 3 ఆయతులలో సంక్షిప్తంగా వివరించాడు.